అని చెప్పుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనాన్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. ముఖ్యమంత్రి మంత్రుల కృషి వల్ల లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని. అయితే దానికి కౌంటర్గా చూసాం మనం. దావోస్ వెళ్ళి తెలంగాణ వాళ్ళని తీసుకెళ్లి పెట్టుబడులు పెట్టించారని కిషన్ రెడ్డి, మెగా కృష్ణారెడ్డి, రేవంత్ రెడ్డి పక్కనే ఉంటారు, వాళ్ళు దావోస్కి వెళ్ళాలా అంటూ హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జన అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత కృషాంక్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు కూడా మనకు జన అవుతున్నారు. ముందు దయాకర్ గారితోనే మాట్లాడదాం. దయాకర్ గారు, మీరే చెప్పాలి. చాలా ముందుగా మీకు అభినందనలు. ఎందుకంటే ఒకే ఒక ఏడాది 2025 దావోస్ వేదికగా 1,78,950 కోట్ల పెట్టుబడులను మీరు ఆకర్షించారని చెప్తున్నారు. ఇది 2 లక్షల కోట్లకు కూడా చేరే అవకాశం ఉందని మీ మంత్రులు, మీ క్యాబినెట్ కొంతమంది మంత్రులు కూడా చెప్తున్నారు. గత ఏడాది 40,000 కోట్లు, అది కూడా చాలా పెద్ద పెట్టుబడే. ఇది ఒక ఎత్తు అయితే, బీఆర్ఎస్ పార్టీ 9 ఏళ్లలో చేసింది కేవలం 25,750 కోట్ల పెట్టుబడి అంటూ మీరే ఒక శ్వేతపత్రం అనుకోవాలా, దీన్ని ఏమనుకోవాలో మరి రిలీజ్ చేశారు. ఏంటి అంటే ఇంత ఘనంగా మీరు ఇంత పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక్కసారిగా అంటే 9 ఏళ్ళు 10 ఏళ్ళ తెలంగాణపై లేకుంటే తెలంగాణ ప్రభుత్వంపై రాని విశ్వాసం ఒకే ఒక్క ఏడాదిలో ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు సూటిగా? ఒకటి, ఇప్పుడు మనము ఏఐ సెంటర్ గా హైదరాబాద్ చేయడం వల్ల డేటా సెంటర్స్ ఎక్కువ ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించినాయి అనేది మనకు స్పష్టం అవుతున్నది. తర్వాత మనోనికి మెగా కృష్ణారెడ్డిదే గుర్తొస్తున్నది. ఎందుకంటే మరి వాళ్ళు కాళేశ్వరం కట్ట మీద కూడా వాళ్ళు కాంట్రాక్ట్లు ఒప్పందం చేసుకోవచ్చు. మరి అంటే వాళ్ళు అంటే దయాకర్ గారు ఒక్కటి మీకు చిన్నది, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అంటుంది ఒక ఆరోపణ, ఒక విమర్శ ఏంటంటే ప్రధానంగా తెలంగాణలో ఉన్న వాళ్ళను దావోస్ పట్టుకపోయి అక్కడ సంతకాలు చేపించి పెట్టుబడులు ఎందుకు చేపించడం, ఇక్కడే చేసుకోవచ్చు కదా అగ్రిమెంట్లు అనేది వాళ్ళ ఆరోపణ, వాళ్ళ విమర్శ, వాటెవర్. అమెజాన్ ఎక్కడిది సంస్థ? అమెజాన్ సంస్థ హైదరాబాద్ అయినా అమెజాన్ కి సంబంధించిన హెడ్ సెంటర్ ఎక్కడ ఉంటుందో కూడా మనకు తెలుసో లేదో మన నాకు తెలియదు. అది కూడా హైదరాబాద్ అయినా, అమెజాన్ కాదు మిగిలిన కొంతమంది విషయంలో మేజర్ గా 60,000 కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళు డేటా సెంటర్ తో పాటు ఈ ఏఐకి సంబంధించిన ఇన్ఫ్రా మిగతా అంశాలన్నిటి కూడా అమెజాన్ సెకండ్ సెంటర్ గా పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడ పనిచేసింది అమెజాన్ సంస్థ. చూసిన తర్వాత ఆల్రెడీ ప్రపంచం మొత్తంలో సెకండ్ డేటా సెంటర్ ఇక్కడే ఉంది అమెజాన్ కి, ఆల్రెడీ ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఎక్స్పాండ్ మోడ్ తర్వాత ఇప్పుడు ఏఐకి అనుకూలంగా కూడా కొంత మోడాలిటీస్ మార్చుకుంటున్నారు వాళ్ళు. అవును. తర్వాత సన్ సోలార్ కి సంబంధించి అది 45,000 కోట్లు, ఇవి రెండే మేజర్ గా 1,10,000 కోట్ల పైచీలకు ఒప్పందాలు ఉన్నాయి. మిగతా టిల్మాన్ గానీ, బ్లాక్ స్టోన్ గానీ, తర్వాత కంట్రోలర్స్, ఇవన్నీ కూడా కంట్రోలర్స్ కూడా మనకు సంబంధించి ఇక్కడిక్కడ ఉన్నాయి. కానీ అవి 5,000 కోట్ల, 7,000 కోట్లు, 10,000 కోట్లు. మరి నేనే 9 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, అవన్నీ తేవచ్చు కదా. పోయిన ఆర్థిక సంవత్సరం 42,000 కోట్ల పైచీలకు వచ్చినాయి. ఈసారి దానికి ఒకటికి 3 1,80,000 కోట్ల పైచీలకు, అంటే ఒక 3 times ఎక్కువ మనం ఇన్వెస్టర్స్ ని ఆకర్షించగలిగినాం. దాంతో దాదాపు 49,000 పైచీలకు ఉద్యోగ కల్పన అనేది వస్తుందనేది ఒక అంచనా ఉంది. ఇది ఇండియాలోనే రికార్డు. నాకు తెలిసి ఎక్కడ కూడా దావోస్ పెవిలియన్లు ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున మహారాష్ట్ర ఉంది, టాప్ లో ఉంది. మహారాష్ట్ర చాలా 15 లక్షల కోట్లు వచ్చినట్టు దాదాపు. మహారాష్ట్ర తర్వాత మనం ఉన్నాం. మహారాష్ట్ర తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ కూడా మనతో పోటీ పడ్డది, కానీ అక్కడక్కడే పడిపోయింది. అవును అవును. ఏది ఇప్పుడు మహారాష్ట్ర అనేది బిగ్గెస్ట్ స్టేట్ ఒకటి, తర్వాత అది ఎకనామిక్ క్యాపిటల్. అవును. మనం ఇప్పటికే 2 లక్షల కోట్ల దగ్గరికి వచ్చినాం. అంటే వచ్చే సంవత్సరం మరింత పెంచుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఓ సిటీకి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్న దాన్ని బట్టే ఇవి పెరిగినాయి. రెండవది, మనం ఇప్పుడు ORR మధ్యన ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కొరకు ఇస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో ఉన్న కంపెనీలను కూడా ఆకర్షించడానికి ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ కూడా కొంత గతం కంటే మెరుగ్గా చేసే ప్రయత్నం చేసిన శ్రీధర్బాబు గారు చేయబట్టి అది మనకు వచ్చింది. ఇంకా వాళ్ళకు ఆంధ్రప్రదేశ్కి ఇంకెక్కువ పొటెన్షియాలిటీ ఉండే, ఎందుకు న్యూ స్టేట్ కాబట్టి. కానీ హైదరాబాద్ వైపే రావడానికి సిద్ధపడుతున్నారు అనే విషయాన్ని గమనిస్తే మంచిది. ఇది నిజంగా ఒక మంచి చారిత్రక విజయమే నాకు తెలిసి. ఎందుకంటే హైదరాబాద్కి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు మనం అసలు 10,000 crores కంపెనీ చాలా తక్కువ ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మనకు ఎగ్దమ్ ఒక 60,000 crores ఒక కంపెనీ, 45,000 crores ఒక కంపెనీ అనేది హైదరాబాద్కి రావడం అనేది ఒక రిమార్కబుల్ చేంజ్.
మనకు సౌత్ లో కాంపిటీషన్ గా ఉన్న కర్ణాటకను మించి కూడా మనం అతి త్వరలో ఇండస్ట్రియలైజేషన్ లో చాలా పకడ్బందీ వ్యూహంతో ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పక తప్ప. రైట్, ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చారు తెలంగాణకి, 1,78,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అందులో దయాకర్ గారు చెప్పినట్లు అమెజాన్ 60,000 కోట్లు కూడా ఉన్నాయి. ఇంత తెస్తే మీరు స్వాగతించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు, ఉద్యోగ ఉపాధి వస్తాయని. ప్రతిపక్షమైనా అధికార పక్షం చేసిన గొప్పతనాన్ని స్వాగతించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు మీరు ఇంత విమర్శలు చేస్తున్నారు? ఇక్కడ వాళ్ళని అక్కడికి తీసుకుపోయారు, పెట్రోల్ దండుగా, అక్కడ ఒప్పందాలు ఇంటి పక్కనే ఉంటుంది, ఇక్కడ చేసుకోవచ్చు కదా. అదొక మెగా ఒకటే అట్లా కనిపిస్తుంది కదా. అమెజాన్ వేరే 60,000 కోట్లు ఇక్కడిది కాదు. తర్వాత సన్ పెట్రోకెమికల్స్ కూడా ఒకటి ఉంది, 45,000 కోట్లు, అది కూడా మామూలు విషయం అయితే కాదు, 1,00,000 కోట్లు అదే కనిపిస్తుంది కదా. సన్ పెట్రోకెమికల్స్, యా. నేను దయాకర్ గారు మాట్లాడినప్పుడు నిశ్శబ్దంగా మొత్తం కూడా విన్నాను నేను. నంబర్ 1, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ గతంలో ఉన్నాయి. అసలు దావోస్కి పోవడం వేస్ట్, డబ్బులు ఖర్చు పెట్టడం వేస్ట్. నేను అవసరమైతే ఆ వీడియోను కూడా రెడీగా ప్లే చేస్తాను మీకు. ఎందుకు అనవసరంగా అడిగి పోతున్నారు, ఉట్టి విలాసాల కోసం పోతున్నారు. నంబర్ 1, రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ కూడా గతం పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అసలు ఈ కంపెనీలకు మీరు భూమి ఇచ్చి ఇన్సెంటివ్స్ ఇచ్చి వీళ్ళు పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు, కానీ దాంతో మన రాష్ట్రానికి ఏం లాభం లేదు అని రేవంత్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ ఈ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఎందుకు అంటే మీరు ఎందుకు స్వాగతం పలుకుతలేరు, దీనికి ఎందుకు వెల్కమ్ చేస్తలేరు అని అంటే వీళ్ళ గత స్టేట్మెంట్స్ మీకు గుర్తు చేస్తున్నాను. ఇక పోగా వీళ్ళు 1,00,000 కోట్లు ఈ రెండిట్లోనే, ఏది అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ సన్ పెట్రోకెమికల్. ఫస్ట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఇగోండి మీరే అన్నారు, మీరే లిస్ట్ స్టార్టింగ్ లో చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మైక్రోసాఫ్ట్, అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ అవుట్ సైడ్ యుఎస్ అతిపెద్ద క్యాంపస్ మన దగ్గరనే చేశారు. వీళ్ళు ఎక్స్పాన్షన్స్ కి ఇవాళ క్రెడిట్ తీసుకుంటున్నారు. 2020లో ఒక ఎక్స్పాన్షన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ 20,000 crores, 22లో ఇగోండి అమెజాన్ వాళ్ళే రిలీజ్ చేశారు. హైదరాబాద్ దగ్గరనే డేటా సెంటర్ వాళ్ళది, ఇంకొక డేటా సెంటర్. అంటే ఎప్పటికప్పుడు కాన్స్టెంట్ గా వాళ్ళు ఎక్స్పాన్షన్స్ చేస్తూ వస్తున్నారు. ఎక్స్పాన్షన్ ని కూడా ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ గా మీరు వాళ్ళ క్రెడిట్ తీసుకుంటున్నారు. డేటా సెంటర్ ఎందుకు వస్తుంది కళ్యాణ్ గారు? అసలు డేటా సెంటర్ కి నెసెసిటీ ఏంటిది? ఫస్ట్ పవర్. ఇట్ కన్స్యూమ్స్ అ లాట్ ఆఫ్ పవర్. అంటే 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో మీకు ఆ పవర్ మనకు సర్ప్లస్ లేకుండే. కేసీఆర్ ప్రభుత్వం పవర్ డెఫినెట్ గా మనం గ్రో అయినాం కాబట్టి, సర్ప్లస్ ఉన్నది కాబట్టి వాళ్ళ డేటా సెంటర్స్ వస్తున్నాయి. యూ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు దట్. నంబర్ 1. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్, మేము దావోస్ ని స్వాగతం కాదు, బోగస్. నేను చాలా స్పెసిఫిక్ గా చెప్తున్నా, దావోస్ టూర్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు ఇస్ వన్స్ అగైన్ బోగస్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవ్వండి ప్రధాన పత్రిక, యువర్ జర్నలిస్ట్. జర్నలిస్టిక్ లో ఫస్ట్ చాలా సీరియస్ గా మనము పేపర్ ని చూస్తాం, సీరియస్ జర్నలిజం కి చూస్తామంటే ఈనాడు పేపర్ ని చూస్తాం మనం. ఫ్రంట్ పేజ్, సన్ పెట్రోకెమికల్ ఎండి దిలీప్ షాంఘ్వి గారితోని 45,000 కోట్ల పెట్టుబడి చేసినాము అనేది ఇది ప్రకటన. పాపం వీళ్ళ తప్పులేదు, ఈనాడు తప్పులేదు, సీఎం ఆఫీస్ నుంచి ఇది రిలీజ్ చేశారు. మేము ఆశ్చర్యపోయినాం, అరే ఈయన మరి దిలీప్ షాంఘ్వి గారు ఈయనైతే వీరెవరు మరి? దిస్ ఈస్ ది ఒరిజినల్ దిలీప్ షాంఘ్వి. బయో ఏషియా సమ్మిట్ లో కేటీఆర్ గారు, పీయూష్ గోయల్ గారు ఈ కార్నర్ చివరన ఉన్నారు చూడండి, దిలీప్ షాంఘ్వి గారు. వీరు దిలీప్ షాంఘ్వి గారు కాదు, వీరు దిలీప్ షాంఘ్వి గారు, వీరు దిలీప్ షాంఘ్వి గారు కాదు. మీరు చెప్తున్న సన్ పెట్రోకెమికల్స్ 45,000 కోట్ల దిలీప్ షాంఘ్వి గారు కాదు. దిస్ ఈస్ ది ఒరిజినల్ దిలీప్ షాంఘ్వి అండ్ దిస్ ఈస్ డూప్లికేట్. కోనే ఏ పతా నీ, ఈ దిలీప్ షాంఘ్వి తెలియదు. సన్ పెట్రోకెమికల్సా కాదా అసలు తెలియదు కూడా. ఎందుకు ఈ అవసరం ఏమొచ్చింది? ఫోటో ఏమైనా తేడా రావచ్చు, చెప్పలేం. ముఖ్యమంత్రి అండి, ముఖ్యమంత్రి ఎంఓయూ సంతకం పెట్టిండు. నేను ఒకటి చెప్తున్నాను, మీరు రిలీజ్ చేసారు అఫీషియల్ గా, యూ రిలీజ్ టు ఆల్ ద మీడియా. డ్యూ డిలిజెన్స్ అని మీరు చెప్తూ ఉంటారు కదా. ఎందుకు చెప్తున్నాను, ఒకటి లెట్ మీ కంప్లీట్ హాఫ్ మినిట్. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రైమరీ క్వశ్చన్ ఏమొస్తుందంటే, మీ దావోస్ ట్రిప్ అప్పుడు గతంలో కూడా లాస్ట్ ఇయర్ మీరు వెళ్ళినప్పుడు 40,000 కోట్లు అని చెప్పారు. ఆ 40,000 కోట్లలో ఎన్ని పెట్టుబడులు జరిగినాయి నా దగ్గర లిస్ట్ ఉన్నది. ఈ 40,000 కోట్లలో అదాని మీ ఫేవరెట్, ఆప్కా ఫేవరెట్ చహిత 12,400 కోట్లు ఉన్న 100 కోట్లే మీరు రిటర్న్ ఇచ్చారు కదా మా ఒత్తిడి తర్వాత. ఈ 12,400 కోట్లు గ్రౌండ్ అయినాయా, ఇన్వెస్ట్ అయినాయా? నంబర్ 1. గోధి ఇండియా అనే సంస్థ, దట్ కంపెనీస్ యాన్యువల్ ఫైనాన్షియల్స్ ఆర్ కేవలం 27 lakhs రూపీస్ లాభ నష్టాలు. వాళ్ళు 8,500 కోట్లు పెట్టిరట. ఆ 8,500 కోట్లు గోధి ఇండియా నుంచి రాలేదు, అదానీ నుంచి కూడా 12,400 కోట్లు రాలేదు.
లాస్ట్ ఇయర్ 40,000 కోట్లలో 40 పైసలు కూడా కాలేదు. నేను ఒకటే చెప్తున్నా, దీనికోసం జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో చేసుకోండి మీరు ఇవన్నీ. ఎందుకు డెస్టినేషన్ వెడ్డింగ్ అడుగుదాం దయాకర్ గారు, ఏంటి దావోస్ లో అంతా బోగస్ చేసి ఎవరిని మభ్య పెట్టాలని, ఎవరికి మసిబూసి మారేడుకాయ చేయాలని ఎందుకు ఈ ప్రయత్నం అంటే ఏం చెప్తారు? అంటే బీఆర్ఎస్ ఆరోపణ అలానే ఉంది ఒకటి. రెండవది అమెజాన్ గురించి నిజంగా కూడా అది ఎక్స్పాన్షన్ కదా, అంటే వాళ్ళు మొదలు పెట్టింది అది కంటిన్యూ ఎక్స్పాన్షన్ అవుతూనే ఉంటుంది. దావోస్ కు మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు అదే పని చేస్తుంటారు కదా. ఇప్పుడు కిషాంక్ చెప్తుంది ఏంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఇదంతా ట్రాష్ అనుకుంటారు. దిలీప్ సాంఘవి కూడా ఎవరు ఆయననా ఈయననా అనేది కూడా ఒక పాయింట్ తెలియాలి. ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ స్థాయి తాలూకు మనం డైలాగ్స్ చెప్తున్నది కానీ కంపెనీకి చెప్పు, నువ్వు చెప్పండి. దిలీప్ సాంఘవి ఎవరు అని అడుగుతున్నాడు అంతే. అసలు మరి కిషాంక్ తేల్చమని టెంటీవీలో కూర్చొని ఆ కంపెనీ ఏందో అసలు ఆ బోగస్ ఏందో ఆయన టెంటీవీలో కూర్చొని తేల్చమని. అగ్రిమెంట్లు చేసుకున్న వాళ్ళకు పేపర్లలో రాసిన వాళ్ళకి వీళ్ళంతా కూడా క్రెడిబుల్ కాదు. ఈనాడు సంస్థ కూడా వాళ్ళకి క్రెడిబుల్ కాదు. నమస్తే తెలంగాణ క్రెడిబుల్ కదా. ఈనాడు తప్పు పట్టలేదు నేను. అబ్బా అట్లా క్లివర్ గా తప్పించుకోకండి. మీ సిఎంఓ నుంచే రిలీజ్ అయిన ఇమేజ్. ఇప్పుడు మీరు సిఎంఓ నుంచి చేస్తే పేపర్లు ఇప్పుడు టెంటీ వాళ్ళు చేస్తారు. ఇంకా క్లియర్ కిషాంక్ ను టిఆర్ఎస్ నుంచి మంత్రి పదవి ఇచ్చిందని వేస్తాడు. టెంటీవీ కళ్యాణ్ వేస్తాడా? అట్లా ఏం కదా. ఎట్లనే ఇట్లా కనీస అవగాహన లేకుండా ఇట్లా మాట్లాడడం. అంటే 45,000 కోట్ల డీల్ కి ఏమో అది బోగస్ అని, 60,000 కోట్ల రూపాయలు ఇలా వస్తే ఏమంటున్నాడు మనోడు? ఎక్స్పాన్షన్ అంటున్నాడు. మరి నీ అప్పుడు ఎక్స్పాన్షన్ కాలేదు కదా, అది కూడా నీ దురదృష్టం. అది మా మీద నమ్మకంతో చేస్తున్నది. ఎక్కడ ఏఐ రిలేటెడ్ అది. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఇక్కడ డేటా సెంటర్స్ పెట్టిండ్రా? మేము 4 సిటీలో సెంట్రల్ స్టేట్ ప్రాజెక్ట్ ఇక్కడికి తీసుకురాగలిగినాం. ఉత్తరప్రదేశ్కి పోయింది. ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ హయాంలో కూడా తీసుకురాగలిగినాం. దానికి కూడా ఏమో ఇంత తలకాయ నొప్పి, ఇంత కడుపు నొప్పి అయితే ఎట్లున్నాయా నాకు అర్థం కాదు. పోనీ ఇప్పుడు రమారామి టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని వేల కోట్లు వచ్చినాయో చెప్పమని ఒక లెక్క తెలిసి. కాబట్టి టిల్మ్యాన్ది వద్దు, బ్లాక్ స్టోన్ వద్దు, అన్నిటికీ సంబంధించిన ఇప్పుడు 1,79,000 కోట్లే కాదు. దీని పెరిఫెరల్ గా రేపు దాదాపు ఇంకా అడిషనల్ గా 25,000-30,000 కోట్లు వస్తాయి. అరే మొత్తం దేశమంతా బుర్రపోతుంటే ఇప్పుడు వీళ్ళకి మాత్రం తలకాయ రూపాయింది. నేను అంటున్నా అసలు ఎన్ని వేల కోట్లు వచ్చినా లెక్కకి చెప్పమని చెప్పు. దీని తర్వాత కిషాంక్ ను వాళ్ళకి ఏమైనా సరే 22,000 కోట్లు 30,000 కోట్లు వచ్చినాయి కాబట్టి ఒక్కసారి ఇట్లా వచ్చినాయి అట్లా రావద్దు కదా. దాన్ని ఎట్లా భూమిరంగ మనోడేమో హరీష్ రావు అసలే తెలుసుకోకుండా అరే అది ఎక్కడ మెగా కృష్ణారెడ్డి ప్రాజెక్ట్ దాంట్లో ఎన్ని వేల కోట్లే ఉన్నాయి కాబట్టి వాళ్ళకేం సంబంధం లేదా? మెగా కృష్ణారెడ్డి గతంలో 2,000 కోట్ల ప్రాజెక్టులు ఇచ్చిండ్రు. కాబట్టి ఇవన్నీ కూడా ట్రాష్. వాళ్ళను అసలు టిఆర్ఎస్ మాటలు అబద్ధాలు అనేది ఇప్పుడు కిషాంక్ చెప్పిన దాన్ని బట్టి అర్థమైపోతున్న పరిస్థితి ఉన్నది. కాకపోతే ఈనాడు క్రాస్ చెక్ చేసుకోండి, ఎవరన్నా మీరు ఇప్పుడు ఉంటే కనుక్కోండి. ఈనాడు పక్కన పెట్టండి, ఇతర పత్రికలు ఎట్లా రాస్తాయి? అన్ని పత్రికలు కూడా ఓన్లీ సీఎంఓ నోటిస్తే రాస్తాయా? మరి అంతే కదా. కాబట్టి తెలంగాణ సంచలనం అని చెప్పి ఆంధ్ర మీడియానే కాదు మొత్తం మీడియా మొత్తం ఇలా కోడై కూస్తుంటే వీళ్ళకి తలకాయ నొప్పి అయింది. కాబట్టి వాళ్ళ భాష ఉన్నప్పుడు వచ్చినాయి తక్కువ, ఒకటేసారి ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి తీసుకురావడం, శ్రీధర్ బాబు గారు కోఆర్డినేట్ చేసిన విధానం తెలుసు మాకు. కాబట్టి అంత ఫ్రస్ట్రేషన్ అక్కర్లేదు కిషాంక్. దాని గురించి ఇప్పుడు నువ్వు చెప్పుకో, ఎన్ని వేల కోట్లు తెచ్చినామో టీవీ ద్వారా మీరు చెప్పండి చూద్దాం. రైట్ కిషాంక్ గారు, మీరెన్ని తెచ్చారంటే ఏం చెప్తారు? 9 ఏళ్లలో దయాకర్ గారు అడుగుతుంది అదే. నేనెందుకండి, మీరే లిస్ట్ చెప్పారు కదా. 25,000 కోట్లే కదా మీరు తెచ్చింది 9 ఏళ్లలో. ఫాక్స్కాన్ 25,000 కోట్లనేనా? అమెజాన్ 20,000 కోట్లనేనా? అవి దావోస్ నేను చెప్పేది ఓన్లీ దావోస్ నుంచే లిస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ. ఇంకొకటి అసలు ప్రైమరీగా మేము మీలాగా మేము 1,00,000 కోట్లు తెచ్చినాం లేదు. మేము MOUs గ్రౌండ్ అయ్యే విధంగా మోర్ దెన్ ద ఫిగర్స్, మోర్ దెన్ ద క్రోర్స్, దాన్ని మేము ఎంప్లాయ్మెంట్ పర్పస్ గా చూసినాం. ఇక్కడ ఎన్ని ఉపాధి కలుగుతుంది? ఒక కిటెక్స్ ని తీసుకొని వచ్చినాం, ఎంత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. కొంగర్ కలాన్లో ఒక ఫాక్స్కాన్ వస్తుంది, లేకపోతే ఒక సైంట్ వచ్చింది, ఒక టెక్ మహీంద్రా వచ్చింది. ఏ సంస్థ వచ్చినా కూడా మేము దాన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గా బేరీజ్ చేసినాం. మీ గోధి నేను చాలా క్లెవర్ గా వారు ఎస్కేప్ అయినరు. మీ 40,000 crores లాస్ట్ ఇయర్ దావోస్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్స్ రియాలిటీగా కన్వర్ట్ అయినాయి? హౌ మచ్ హ్యావ్ దే బీన్ గ్రౌండెడ్? క్వశ్చన్ నంబర్ 1. అండ్ తప్పించుకోకండి దయచేసి, ఇక్కడ ఈనాడు కాదు ఏం కాదు. యువర్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ సైన్డ్ అన్ MOU. ఇట్స్ అ బోగస్ MOU.
రైట్ పెట్రోకెమికల్ దిలీప్ షాంఘ్వి కాదు వారు. సన్ పెట్రోకెమికల్ ఎండి దిలీప్ షాంఘ్వి గారు కాదు. మీరు గూగుల్ చేయండి కళ్యాణ్ గారు. దిలీప్ షాంఘ్వి ఫోటో అయితే కాదు అది, దయాకర్ గారు అదైతే వాస్తవమే. ఇగో మీరు తెలుసుకోండి భయ్. 10 TV తెలుసాలి దయాకర్ గారు. పనికిరాని పిచ్చాటికి అన్నిటికీ నేను సమాధానం చెప్తా. పనికిరాంది ఎందుకైతుందండి? 45,000 కోట్ల పెట్టుబడి అని మీరు రాష్ట్ర ప్రజలకు చెప్పి న్యూస్ పేపర్స్ అందరు రిలీజ్ చేసి అది పనికిరాంది ఎందుకైతే చెప్పండి. యూ ప్రూవ్. మీరు అవసరమైతే వేరే ఫోన్ తీసుకొని గూగుల్ చేయండి, దిలీప్ షాంఘ్వి ఎట్లుంటాడో చూడండి. మీరు నువ్వు ఎవరినో తీసుకుపోయి ఎవరో అభిషేక్ మను సింఘ్వినో ఇంకెవరినో పెట్టుకొని ఇగో నేను పెట్టుబడి చేసిన గోధి ఇండియాతో తీసుకొని వచ్చిన, మా తమ్ముడు స్వచ్ఛ భారత్ తీసుకొని వచ్చిన, వాల్స్ కర్రా తీసుకొని వచ్చిన అంటే నమ్ముతామా? మీ పాయింట్ అర్థమైంది. 45,000 కోట్లు ఎవరినో ఫోన్ కిస్కాన్ తీసుకుపోయి చేస్తే నమ్మేస్తారా అండి? అంటే అంత ఈజీగా కూడా జరగదు ఒప్పందాలు. పనికిరాందని ఎట్లంటారు వారు? చెప్పండి. యు ఆర్ రెస్పాన్సిబుల్ టు ఆన్సర్. 45,000 కోట్లు సార్, 45,000 కోట్లను మీరు ప్రచారం చేసుకున్నప్పుడు మీరు ట్రాన్స్పరెంట్ ఉండాలి. కాదు, 45,000 కోట్ల అగ్రిమెంట్ కు సంబంధించి నిరూపిస్తే ఏం చేస్తుంది నీ పార్టీ? డెఫినెట్ గా సపోర్ట్లు కొడతాం కదా. గొప్ప పని చేసి రేవంత్ రెడ్డి గారు సన్ పెట్రోకెమికల్ అనే సంస్థ నుంచి 45,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టించినట్టే వా, అరే వా, మంచి పని చేసిన ప్రశంసించడానికి సిద్ధంగా ఉన్నారు. కావాల్సింది అదే కదా. ఒక్క నిమిషం, ఇట్లాంటి చర్చలు పెడితే జనం ఈసడించుకుంటారు. విన్నరా? మనోడు పోయిందే ఆ ఫేక్ క్రియేషన్ లో. ఇక నన్ను పర్సనల్ టార్గెట్ చేయగా ఆఖరికి నువ్వు ఈ స్టేజ్ నువ్వు డిఫెండ్ చేసుకోలేక నన్ను టార్గెట్ చేస్తావా? ఈ ఫేక్ ముచ్చట్లు చెప్పేటోళ్ళని పెట్టకండి, ఎందుకంటే ఆయనకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. నేను ఒకటే మాట, ఈ రోజు 45,000 కోట్ల అగ్రిమెంట్ చూపిస్తే నువ్వేం చేస్తావు క్రిషాంత్ చెప్పు. నువ్వు దిలీప్ షాంఘ్వితో చేసి చూపెట్టినావు, నిజంగానే సన్ పెట్రోకెమికల్ ని తీసుకొని వస్తే నేనే ఒప్పుకుంటా చెప్తున్నా. నేనే నేను అగ్రిమెంట్ చూపిస్తే ఏం చేస్తావు? నీ పార్టీని మొత్తం రద్దు చేసుకొని పోతారా? పార్టీని ఎందుకు రద్దు చేస్తామండి? నువ్వు గొప్ప పని చేసినావు అని ప్రశంసిస్తాం కదా. చూపెట్టు, చలో ఛాలెంజ్ దానికి ఒక ఆథెంటిసిటీ ఉండాలి. పత్రికలు చెప్పింది తప్పట, కిషాంక్ చెప్పింది మేము నమ్మకం నమ్మాలి. కాదు అని చెప్తే ఆయన దిలీప్ షాంఘ్వి అని చెప్తున్నావు. 60,000 కోట్లు అంటేనేమో అది మేము ఎక్స్టెన్షన్ అంటే, మరి ఎవరు చేసి అభియానికి ఎవరు స్థలం ఇచ్చిండు తెలుసా నీకు? నేను అనలేదు. ఇగో మీ సీఎంఓ లిస్ట్ చేసిన దాంట్లోనే ఎక్స్పాన్షన్ అనే పదం అయోధ్య రెడ్డి గారు రిలీజ్ చేసి మీరు ఫ్రస్ట్రేషన్ లా నన్ను తిట్టి మీరు మీ ఫ్రస్ట్రేషన్ కనబడుతున్నది. నేను ఒక మాట చెప్తా, నన్ను వ్యక్తిగతంగా మాట్లాడదు. ఇది కూడా మీ సీఎంఓ రిలీజ్ చేసిన లిస్ట్. ఆథెంటిక్ రిపోర్ట్ తో రా. అరే అదర్వైజ్ ఇది నీ సీఎంఓ రిలీజ్ చేసిందా? ఒక్క నిమిషం, ఆంధ్రా తీసుకొచ్చి మళ్ళీ మాట్లాడినట్టు దాన్ని కాపాడుకో. దాని గురించి వదిలేద్దామా, తేలుద్దాం. మీరే అంటే ప్రభుత్వం నుంచి వివరణ వస్తుందేమో చూద్దాం. ఇంకొక పాయింట్ అండి, భలే ఉన్నావు కళ్యాణ్. కాదు నేను అంటుంది బీఆర్ఎస్ చేస్తున్న అలిగేషన్ మీద అది తప్పు అని తేల్చాలి కదా. వాళ్ళకి మనం ఎందుకు సమాధానం చెప్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. సమాధానం ఎందుకు చెప్తామని అంటారు? మీరు జవాబుదారు కాదా? మీరు కంపెనీకి రెస్పాండ్ ఎవరితోనో ఫోటో దిగి కంపెనీ రెస్పాండ్ అవుద్ది కావచ్చు. ఆగుదాం, వెయిట్ చేద్దాం. రెస్పాండ్ కావద్దు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూర్చొని ఉన్నాడండి. ఇజంట్ ఈ రెస్పాన్సిబుల్? నువ్వు నా మీద పర్సనల్ అలిగేషన్ చేసినావు, నువ్వు ఓపెన్ చేయి, గూగుల్ చేయి, ఫోన్ ది దిలీప్ షాంఘ్వి అని కొట్టి ఎట్లుంటాడో చూడొకసారి. నువ్వు ఏది పర్సనల్ అలిగేషన్ చెప్పు. నువ్వు అంటనే ఉన్నావు నేను ఫేక్ చేసినా, నన్ను జైల్లో దునియా అబద్ధాల కేసులు వేసుకొని జైలు వేస్తున్నారు. మీరు మీ సంగతి తెలియదా? మీ మీద అలిగేషన్ చేసినా అది వాస్తవమైందా? ఇగోండి, నేను చిన్న ఛాలెంజ్ చేస్తున్నా. గింతెందుకు? అద్దంకి దయాకర్ గారు, మీ పక్కన ఎవరన్నా ఉంటే ఫోన్ తీసుకొని దిలీప్ షాంఘ్వి అని గూగుల్లో కొట్టండి. నిన్న మీ ఎవరు చేసుకున్న ఎంబోయూ దిలీప్ షాంఘ్వి ఎట్లుంటారో మీకే తెలుస్తుంది. దిలీప్ షాంఘ్వితో నువ్వు సావాసం చేయొచ్చు, ఇంకో ఎల్లయ్యతో సావాసం చేయొచ్చు, మల్లయ్యతో సావాసం చేయొచ్చు, నీకు తెలియవచ్చు. నేను అంటున్నా, ఇవాళ సన్ సోలార్ కి సంబంధించి 45,000 కోట్ల అగ్రిమెంట్ కాలేదని నిరూపించగలవా?
మీరు నిరూపించండి. అది చెప్తే చాలు. సన్ పెట్రోకెమికల్ ఎండి అని మీరు చెప్పుకున్నారు కదా, ప్రకటించారు కదా సన్ పెట్రోల్ అగ్రిమెంట్ అయితే అయింది. ఆ ఫోటో ఏదైనా మిస్టేక్ ఉంటే ఉండొచ్చు. ఫోటో మిస్టేక్ కాదండి, నిరూపించగలరు. నువ్వు ఎండీనే మిస్టేక్ చేసినావు, అక్కడ ఫోటో కాదు ముఖ్యం. అది పక్కన 45,000 కోట్లు ప్రకటించిన ఎండిఏ రాంగ్ అంటే ఎండిఏ కరెక్ట్ ఎండి కాకపోతే మీ గ్యారంటీ ఏంది సన్ పెట్రోకెమికల్ కంపెనీ అని? నేనేమంటున్నా, మీ గ్యారంటీ ఏం చెప్పండి నాకు. నీకు ఫోటోలు కావాలన్నా అగ్రిమెంట్ కావాలి. అది నేను దయాకర్ గారు అంటుంది, అదే ఫోటోలో మిస్టేక్ జరగచ్చు అని. ఫోటో కాదు, మాకు బోగస్ కంపెనీలు వద్దు, కరెక్ట్ కంపెనీ. బోగస్ అని ఎట్లా చెప్తారు? అతని కంపెనీ ప్రతినిధి అయి ఉండొచ్చు, ఇంకెవరన్నా అయి ఉండొచ్చు, ఫోటో మిస్టేక్ అయి ఉండొచ్చు. అదే డీటెయిల్స్ పెట్టండి. నేను అడుగుతున్నాను, ఎవరు అని చెప్పండి. కర్నూలు పోయి చూసి రాబో, చెన్నైకి పోయి చూసి వస్తే తెలుస్తుంది సన్ పెట్రోకెమికల్స్ స్టాండర్డ్. ప్రభుత్వం అంత బ్లండర్ మిస్టేక్ చేస్తుందని నేనైతే అనుకోను. కాకుండా ఇది అని చెప్తున్నా. ఎందుకు అదాని విషయంలో బ్లండర్ మిస్టేక్ చేయలేదా? వాళ్ళ ట్రాక్ రికార్డ్ చెప్పండి మీరు. రైట్, అదాని విషయంలో బ్లండర్ మిస్టేక్స్ చేసి తర్వాత యూటర్న్ తీసుకోలేదా? మిస్టేకే కదా. నీ రాహుల్ గాంధీ ఫిలాసఫీకి, నీ రాహుల్ గాంధీ ఐడియాలజీకి విరుద్ధంగా నువ్వు అది చేసినావు. ఇంకోటి, సొంత బ్రదర్ తో నువ్వు 1000 కోట్ల ఒప్పందం చేసినావు. వేర్ ఇస్ ది ఇన్వెస్ట్మెంట్? అదాని 12,000 crores 400 crores has it been invested? Modi India has it been invested? ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఇంకా సంవత్సరం దాటలేదు. గతంలో దావోస్ లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్లలో దాదాపు సగానికంటే పైగా రాలేదని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చే దాంట్లో మొత్తం వస్తాయా, ఖచ్చితంగా రావా అనే ఒక అనుమానం కూడా బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. దీనికి ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. పాపం ఆ ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు కాబట్టి కన్క్లూజన్ కూడా వాళ్ళు కన్విన్స్ అయ్యేది కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈసారి దానికి మించిన పెట్టుబడులు 4 సిటీలో వస్తాయి. దానికి విషయంలో మేమేమాత్రం కన్ఫ్యూజన్లో లేము. వాళ్ళు కన్ఫ్యూజన్ ఉంటే ఉండనియండి. వాళ్ళకి ఏంటంటే 20,000 కోట్ల వరకు ఆగిపోయింది కాబట్టి ఆ బాధ ఉండొచ్చు, కాకపోవచ్చు. రేపు తెలంగాణకు వస్తే కనీసం సంతోషపడే పరిస్థితులు కూడా లేరు. వాళ్ళు సంతోషపడే పరిస్థితులు కూడా లేదు. మా తెలంగాణకు వచ్చింది మేము ఇప్పుడు మనోడు కిషాంక్ అన్నట్టే, మీరు వేసిన పునాది మీదనే పెట్టుబడులు వచ్చి ఫ్లోరిష్ అయినాయని చెప్పుకోండి, నష్టమైంది దానికి. కానీ ఎందుకు అక్కస్ ఎందుకు అంటున్నా, నేనేమంటున్నా అగ్రిమెంట్స్ రేపు కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయితే అప్పుడన్నా వాళ్ళు నమ్ముతారేమో చూద్దాం. ఇప్పుడు కాకపోతే థ్యాంక్ యూ దయాకర్ గారు. చెప్పండి. మస్తు వీడియోలు ఉన్నాయండి, దునియా వీడియోలు ఉన్నాయి. బట్టి గారే చెప్పారు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము మీ రాష్ట్రంలో పెడదాం అనుకుంటున్నాం అనే దానికోసం ఎంఓయూ. కానీ ఇక్కడ మళ్ళీ మేము న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటించిన తర్వాత వి విల్ కాల్ ఫర్ ది ఓపెన్ టెండర్స్. ఆ ఎంఓయూ చేసుకున్న వాళ్ళైనా ఓపెన్ టెండర్స్ లో రావాల్సింది. ఎవరైనా ఎంఓయూ చేసుకున్నంత మాత్రం అసలు ఎనర్జీ పాలసీ అయిందా? ఎనర్జీ పాలసీ అయిందా? నువ్వు పంప్డ్ స్టోరేజ్ అని వీళ్ళందరికీ ప్రకటించేస్తున్నావు. వచ్చేసినాయి 1,00,000 కోట్లు. యూ డిడ్ నాట్ డూ అ పాలసీ ఆన్ లిస్ట్. పాలసీయే లేదు. నేను మళ్ళీ ఐ రీట్రేట్, ఐఎమ్ ఛాలెంజింగ్ అద్దంకి దయాకర్ గారు, దిలీప్ షాంఘ్వి పోయి వెరిఫై చేసుకోండి. నిన్న రిలీజ్ చేసిన ఫోటో, హీ ఇస్ నాట్ దిలీప్ షాంఘ్వి, ఇట్స్ అ బోగస్ కంపెనీ, బోగస్ ఎండి. సన్ పెట్రోకెమికల్స్ కాదు. ఆ పనిలో ఉండి అదే పనిలో మోసం చేసే పనిలో ఉండండి. ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు మీరు? బోగస్ కంపెనీ అని బీఆర్ఎస్ ప్రూవ్ చేస్తుందా? చూడాలి ఏం జరగబోతుంది. 45,000 కోట్ల పెట్టుబడి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది నిజంగా రియల్ కంపెనీయా లేకుంటే రియల్ ఎండిఏనా సైన్ చేసింది అనేది బీఆర్ఎస్ అలిగేషన్ గా ఉంది. ప్రభుత్వం దానికి ఏం చెప్పబోతుంది? నిజంగా అది రియల్ కంపెనీ అయితే బీఆర్ఎస్ ఏ రకంగా దానికి సమాధానం చెప్పుకోబోతుంది మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.